హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అన్నది నాటి మాట. తింటే గారెలే తినాలి, వింటే వేమన గారి పద్యమే వినాలన్నది నేటి మాట. హాయ్ ఫ్రెండ్స్, గత 2-3 నెలలుగా నాకు ఇక్కడ ఎండలు ఎక్కువ ఉండడం వల్ల వీడియోలు చేయడం కుదరలేదు. సో ఈ రోజు నుండి మళ్ళీ కంటిన్యూగా మనం వీడియోలు అప్లోడ్ చేయబోతున్నాం. సో ఈరోజు వీడియోలో మనం ముఖ్యంగా వేమన గారు చెప్పినటువంటి 3 విషయాల గురించి చర్చించుకుందాం. అందులో మొదటిది మన శరీరం, రెండవది డబ్బు దాచుకోవడం, మూడవది మన ప్రాణం. సో ఈ 3 విషయాల గురించి ఈరోజు వీడియోలో చర్చిద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మన శరీరం, అంటే ఈ బాడీ. మన సమాజంలో చాలామందిని చూస్తూనే ఉంటాం. ఎర్లీ మార్నింగ్ లేవడం, ఎక్సర్సైజ్లు అని చెప్పి, వాకింగ్లు అని చెప్పి, జాగింగ్లు అని చెప్పి రోడ్ల మీదకి వెళ్తూ ఉంటారు. అయితే ఈ యొక్క శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ఒక చిన్నపాటి వ్యాయామాలు, వాకింగ్లు, జాగింగ్ల వరకు పర్వాలేదు. అయితే కొంతమంది యూత్ కానీ, జెంట్స్ కానీ, లేడీస్ కానీ జిమ్లోకి వెళ్తూ ఉంటారు. కొంతమంది వారి వారి జాబ్ పర్పస్లో, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, పోలీస్ జాబ్ కోసం అని చెప్పి కొంతమంది జిమ్కి వెళ్తూ ఉంటారు బాగా స్టిఫ్గా ఉండడానికి. అలా ఒక్కొక్కరి పర్పస్లో ఒకరు వెళ్తుంటారు. ఇంకొంతమంది అయితే ఎవరైతే ఒక బాడీ విషయంలో ఎదుటి వాళ్ళు వాళ్ళకి నచ్చుతారో, అబ్బా నా బాడీ కూడా ఇలా ఉంటే బాగుండు, నేను కూడా ఇలా హెవీగా వర్కౌట్ చేస్తే వాళ్ళలాగా కండలు తిరిగి బాగా స్టిఫ్గా ఉంటానని చెప్పి ఎదుటివారు ఎవరైతే వాళ్ళకి నచ్చుతారో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని కొంతమంది జిమ్లోకి వెళ్తూ ఉంటారు. సో ఫర్ సపోజ్ సినిమా హీరోలు, లేదంటే సెలబ్రిటీలు, వీరి యొక్క బాడీని అనుసరిస్తూ వీళ్ళు కూడా జిమ్కి వెళ్ళి వాళ్ళ యొక్క బాడీని పెంచి పోషిస్తూ ఉంటారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈ యొక్క దేహం కోసం ప్రత్యేకంగా ఒక టైం కేటాయించి ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ ఈ దేహము ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఒక రకమైనటువంటి డైట్ ఫాలో అవుతూ ఒక ప్రత్యేకమైనటువంటి ఫుడ్ తీసుకుంటూ ఈ విధంగా వారి దేహాన్ని పెంచి పోషిస్తూ ఉంటారు. ఒక్కొక్కరి పర్పస్లో ఒక్కొక్కరు తమ దేహాన్ని పెంచి పోషిస్తూ ఉంటారు. ఇంకొంతమంది అయితే కేవలం ఎదుటి వారిని ఆకర్షించడానికో, లేదంటే కొందరిలో నేను నా శరీరం కూడా ప్రత్యేకంగా కనపడాలి, ఎదుటంగా బయటికి రోడ్డు మీద వెళ్తే నలుగురు నా దేహాన్ని చూసి అబ్బా ఏముందిరా ఈమె బాడీ, లేదంటే ఏముందిరా ఇతని బాడీ అని చెప్పి నలుగురు అనుకోవాలని చెప్పి కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇంకొంతమంది ఉంటారు, అసలు తమ దేహానికి ఏమన్నా అవుతుందని చెప్పేసి కనీసం చిన్న చిన్న పనులు కూడా చేయలేరు. అబ్బో నా శరీరానికి ఏం కుచ్చుకుంటే ఏమవుతుందో ఏమో, నా శరీరానికి చిన్న గీత పడ్డా నా శరీరం డ్యామేజ్ అయిపోతుందని చెప్పి తమ దేహాన్ని ఎంతో ప్రీతిగా చూసుకుంటూ ఉంటారు. అంటే ఎంతో ప్రేమగా ఆ ఎక్సర్సైజులు కానివ్వండి, తిండి విషయంలో కానివ్వండి, అతి జాగ్రత్త వల్ల కానివ్వండి, తమ దేహాన్ని కొంచెం కూడా కించిత్ కూడా కష్టపడకుండా ఎంతో సుకుమారంగా తమ దేహాన్ని పెంచి పోషిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ వేమన గారు చెప్పేది ఏంటంటే, ఈ దేహం ఎవరిదని నువ్వు పెంచి పోషిస్తున్నావు అని చెప్పి క్వశ్చన్ వేస్తున్నాడు. నిజానికి ఈ దేహం ఎవరిది? మనదే కదా. అందుకే మనం ఇంత శుభ్రంగా, ఇంత నీట్గా, ఇంత మంచి డైట్లు ఫాలో అయ్యి మంచి మంచి ఫుడ్ తీసుకుంటూ మన దేహాన్ని పెంచి పోషిస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ దేహం మనది. అందుకే ఎర్లీ మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్లు అని చెప్పి, వాకింగ్లు అని చెప్పి, ఎంతో ఆరోగ్యంగా ఉండాలని చెప్పి, ఇంకా ఎంత కాలమో బతకాలి, ఏదో ఉద్ధరించాలని చెప్పి ఎర్లీ మార్నింగ్ లేచి వాకింగ్లు అని చెప్పి, జాగింగ్లు అని చెప్పి, జిమ్ముకు వెళ్ళి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఎదుటి వారిని ఆకర్షించాలని చెప్పి మన దేహాన్ని ఫిట్నెస్గా చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇది మన దేహం. మనకున్నటువంటి సెల్ఫిష్నెస్ ఏంటంటే, మనదైతేనే మనం జాగ్రత్తగా చూసుకుంటాం, పక్కవాడిదైతే మనం కించిత్ కూడా పట్టించుకోం. ఎందుకంటే ఇది మన దేహం. ఫర్ సపోజ్ మీరు ఒక 80 ఏళ్ళు బతికారనుకోండి, 80 ఏళ్ళు కూడా ఒక 15 ఇయర్స్ వచ్చిన తర్వాత ఆ రోజు నుండి మీరు కంటిన్యూగా ఎర్లీ మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్లు అని చెప్పి, వాకింగ్లు అని చెప్పి, మంచి మంచి ఫుడ్ తీసుకుంటూ, మంచి డైట్ మెయింటైన్ చేస్తూ, ఎంతో అందంగా, ఎంతో అద్భుతంగా మీ యొక్క శరీరాన్ని తీర్చిదిద్దుకొని పెంచి పోషించుకొని ఆల్మోస్ట్ ఒక 65 ఇయర్స్ బతికారనుకోండి, ఆ తర్వాత చనిపోతాం కదా. మరి ఈ 65 ఇయర్స్ నువ్వు ఎంతో శ్రద్ధగా ఎర్లీ మార్నింగ్ లేచి ఒక టైం కేటాయించి ఈ మట్టిలో కలిసిపోయేటువంటి ఈ దేహానికి ఇంత జాగ్రత్తగా ఒక టైం కేటాయించి, ఒక రకమైనటువంటి పర్టికులర్గా ఒక ఫుడ్ కేటాయించి, ఒక డైట్ మెయింటైన్ చేస్తూ ఈ 65 ఇయర్స్ నువ్వు కాపాడుకుంటూ వచ్చినటువంటి ఈ దేహము నువ్వు ఎప్పుడైతే చనిపోతావో అప్పుడు నేను వదిలేసి వెళ్ళిపోతుంది. అంటే ఈ దేహాన్నే ఎంతో ప్రేమగా చూసుకున్నటువంటి ఈ దేహాన్ని నువ్వు విడిచి వెళ్ళిపోతావు, అంతే కదా. మనం చనిపోయిన తర్వాత నీ వెంట దేహం రాదు కదా, దేహం ఇక్కడ పడి ఉంటుంది, నువ్వు వెళ్ళిపోతావు. మరి నా దేహము, ఇది నా శరీరము, నేను ఎంతో అందంగా చూసుకోవాలి, ఎదుటి వారిని ఆకర్షించాలి, లేదంటే పలానా జాబ్ కోసము నా బాడీ ఫిట్నెస్గా ఉండాలి అంటే ఒక్కో పర్పస్లో చేస్తారు కాబట్టి వారి పర్పస్ను బట్టి ఎన్నో కొన్ని సంవత్సరాల పాటు పెంచి పోషించుకున్నటువంటి ఈ దేహము ఒకానొక రోజు నువ్వే ఎంతో కష్టపడి, ఎంతో ఇష్టపడి ఒక డైట్ మెయింటైన్ చేసి, ఒక టైం కేటాయించి ఎంతో పెంచి పోషించినటువంటి నీ శరీరాన్ని నువ్వే ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. అందుకే వేమన గారు ఎవరిదని నువ్వు ఈ శరీరాన్ని పెంచి పోషిస్తున్నావు అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు. అంటే ఇక్కడ ఉదయాన్నే లేచి ఎక్సర్సైజ్లని, వాకింగ్లని, జాగింగ్లని, లేదంటే జిమ్లకు వెళ్ళటం మన శరీరాన్ని ఫిట్నెస్గా ఉంచుకోవడం అన్నది తప్పంటారంటే అస్సలు కాదు. ఈ యొక్క శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఖచ్చితంగా ఎంతో కొంత వ్యాయామం అయితే తప్పనిసరి.
అయితే ఇక్కడ వేమన గారి ఉద్దేశం ఏంటంటే మన శరీరాన్ని పెంచి పోషించుకోవడంలో మన శరీరంపై ఉన్నటువంటి ప్రీతి ఉండకూడదు అని చెప్పి చెప్తున్నాడు. మన శరీరం పైన ఎటువంటి ప్రీతి ఉండకూడదు, మన శరీరాన్ని కష్టపెట్టకూడదు, లేదంటే మన శరీరాన్ని పెంచి పోషించుకోవాలి, అందంగా ఉంచుకోవాలి, ఎదుటివారిని ఆకర్షించాలి. సో ఈ విధమైనటువంటి చర్యలు చేయవద్దు అని చెప్పి వేమన గారి ఉద్దేశం. అంటే ఈ యొక్క దేహం పైన ప్రీతి పెంచుకోకండి. ఎన్ని రోజులు కష్టపడి మీ యొక్క దేహాన్ని పెంచి పోషించుకున్నా, ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా, ఎటువంటి డైట్ ఫాలో అయినా సరే ఏదో ఒక రోజు మీరు ఈ దేహాన్ని విడిచిపెట్టిపోవాల్సిందే. ఎవరిదని చెప్పి మీరు మీ యొక్క దేహాన్ని పెంచి పోషిస్తున్నారని చెప్పి వేమన గారు ప్రశ్నించడం జరిగింది. ఫర్ సపోజ్ మీరు చూడండి, ఒక వస్తువు మీదో లేదంటే అది మన దేహం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, మనము దేని మీద అయితే ఎక్కువ ఆశ పెట్టుకుంటాము, ఎక్కువ అతి జాగ్రత్తగా చూసుకుంటాము, ఎక్కువ సుకుమారంగా పెంచుకుంటాము, అది మనకు దూరం అయినప్పుడు అప్పుడు మనకు కలిగేటువంటి బాధ వర్ణాతీతం. ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ శరీరం నాది అనేటువంటి భ్రాంతి వదిలి బతకండి అని చెప్పి చెప్తున్నాడు. అంతే కదా ఫ్రెండ్స్, అసలు మన ఈ యొక్క దేహము ఎవరిదని చెప్పి మనం ఇంతగా పెంచి పోషిస్తున్నాం. ఈరోజు మన ఆత్మ ఈ శరీరాన్ని ధరించింది, ఏదో ఒక రోజు చనిపోతుంది. అంటే ఈ దేహం ఇక్కడే ఉండిపోతుంది, నువ్వు వెళ్ళిపోతావు. తర్వాత జన్మలో మళ్ళీ ఇంకొక దేహాన్ని తీసుకుంటుంది. ఆ కుక్క కానివ్వండి, చీమ కానివ్వండి, పులి కానివ్వండి, ఏనుగు కానివ్వండి, ఏదో ఒక వేరే దేహాన్ని నువ్వు మళ్ళీ మీ యొక్క ఆత్మ అన్నది ధరిస్తుంది. ఇప్పుడు చెప్పండి, మీ యొక్క శరీరము ఈ మానవ జన్మలో ధరించినటువంటి ఈ మానవ దేహం నీదా, లేదంటే మరి తర్వాత జన్మలో వచ్చేటువంటి ఏనుగు శరీరమా, లేదంటే కుక్క శరీరమా, పులి శరీరమా? ఏది నీ దేహము? ఈ మానవ శరీరం నీదా, లేదంటే మళ్ళీ వచ్చి జన్మలో వచ్చేటువంటి కుక్క శరీరం నీదా? ఇక్కడ ఏ దేహం నీదని చెప్పి పెంచి పోషిస్తున్నావు? ఇక్కడ ఉన్నంత కాలం వరకే ఇది నీది. ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక దేహాన్ని తీసుకోవాలి. అందుకే దేని మీద కూడా భ్రాంతి పెంచుకోవద్దు అని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ ఎన్నో కొన్నాళ్ళు ఉండి మళ్ళీ వెళ్ళిపోయేటువంటి ఈ దేహానికి, మళ్ళీ విడిచిపెట్టిపోయేటువంటి ఈ దేహానికి ఎందుకు ఇంత మమకారము, ఎందుకు ఇంత పెంచి పోషించడం అని చెప్పి వేమన గారి భావం. సో ఇది. ఇక రెండో విషయం వచ్చేసి డబ్బు దాచుకోవడం. మామూలుగా చాలామంది ఏం చేస్తారంటే డైలీ మొత్తం పనికి వెళ్తే ఆ వచ్చేటువంటి 1000 రూపాయల్లో ఒక 600-700 ఆ రోజు ఖర్చుకు తీసేసి ఒక 300 సేవ్ చేసుకోవడం, అంటే దాచుకోవడం చేస్తుంటారు. ఆ 300 కూడా ఎందుకు అంటే రాబోయే 2-3 రోజుల పని దొరకకపోతే ఈ 300 అక్కడ యూజ్ అవుతాయి. అలా కొంతమంది చేస్తూ ఉంటారు. అయితే ఇంకొంతమంది ఎలా చేస్తారంటే రేపు కాదు, ఎల్లుండి కాదు, 3 రోజులు కాదు, ఆల్మోస్ట్ ఈ ఒక్కరోజు వచ్చేటువంటి సంపాదనలోనే వచ్చే 2-3 నెలలు గడిచిపోయే విధంగా దాచుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు ఏకంగా ఒక్కరోజు వచ్చేటువంటి సంపాదనలోనే ఆల్మోస్ట్ 1-3 ఇయర్స్ కూర్చొని తినేలా ఉండాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు, అంటే సేవ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది మహానుభావులు ఉంటారు, వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదులే. ఎందుకంటే వాడు 2-3 ఏళ్ళు కూడా కాదు, ఈరోజు వచ్చేటువంటి ఆదాయంలో ఈరోజు ఖర్చు పోను, ఈరోజు ఖర్చే కాకుండా ఆల్మోస్ట్ 2-3 సంవత్సరాల ఖర్చు తీసేసి వాడు ఆ తర్వాత వచ్చేటువంటి 10-20 సంవత్సరాలు కూర్చొని తిన్నా తరగనంత డబ్బు సేవ్ చేసి, వీడు పోయిన తర్వాత కూడా వాడి కొడుకు అంటే వాడి మనమోడు, ముని మనమోడు, వీళ్ళందరూ కూర్చొని తినే విధంగా సంపాదించుకొని అంతా ఆదా చేసుకొని ఒక చోట, అది నల్లధనం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఒక చోట దాచుకొని పోతూ ఉంటారు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే నువ్వు ఎప్పుడు పోతావో నీకే క్లారిటీ ఉండదు. అటువంటప్పుడు నువ్వు మళ్ళీ వచ్చే 2 నెలలకు, లేదంటే వచ్చే 10 సంవత్సరాలకు, లేదంటే తరతరాలకు కూర్చొని తినేంత సంపాదించి దాచుకొని పోతావు. ఈ విషయంలో నేను అడుగుతున్నా, కొంచెమన్నా కామన్ సెన్స్ ఉంటుందా? ఈ విధంగా తరతరాలకు, లేదంటే 10 ఏళ్ళకి, రాబోయే 5-6 నెలలకి దాచుకోవడానికి మినిమం కామన్ సెన్స్ ఉంటుందా? నీకు నువ్వు కోట్లు లక్షలు దాచుకొని పోతే పక్కనున్న వాళ్ళు మొత్తం అడక తినాలా? అంటే నీ చుట్టుపక్కల వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదు, నువ్వు బాగుండాలి, వచ్చే 10 సంవత్సరాలకు బాగుండాలి, నీ తరం బాగుండాలి, ఆ తరం బాగుండాలి. ఫ్రెండ్స్, సీరియస్గా చెప్తున్నా, నన్ను అడిగితే ఇంతకంటే పనికి వాళ్ళ పని ఇంకొకటి ఉండదు. అసలు ఆ డబ్బంతా ఎవరిదని నువ్వు దాచిపెట్టుకుంటున్నావు, ఎవరిదని నువ్వు దాచుకొని వెళ్ళిపోతున్నావు ఇక్కడ నుంచి. ఏమన్నా అంటే నేను పోయిన తర్వాత నా కొడుకు పోతే అతని కొడుక్కి అంటే తరతరాలకి నేను దాచిపెట్టిపోతున్నా. సీరియస్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు ఏమన్నా అనుకోండి, ఈ విధంగా మీ యొక్క స్వార్థానికి, లేదంటే మీ తరతరాల గురించి చూసుకోను, లేదంటే మీ 10 సంవత్సరాల భవిష్యత్తును చూసుకోను, మీ ముని మనమల కోసము, మీ కొడుకుల కోసము ఎవరైతే ముందు జాగ్రత్తగా వారి కోసము, వారి తరతరాల కోసము డబ్బు దాచిపెడుతున్నారో, సొమ్ము దాచిపెడుతున్నారో, వారందరూ కూడా ఒక విషయాన్ని అంగీకరించాలి. నా కుటుంబంలో నేను ఒక్కనే కష్టపడగలను, నా తర్వాత వచ్చేటువంటి నా కొడుకు కానీ, వాడి కొడుకు కానీ, ఆ కొడుకు కానీ, అంటే ఇతని కొడుకు కానీ, ఇతని మనమోడు కానీ, ముని మనమోడు కానీ, అంటే వీళ్ళందరూ కూడా దద్దమ్మలు, చేతకాని వాళ్ళు. నా వచ్చే తరాలన్నీ కూడా దద్దమ్మ తరాలు, చేతగాని తరాలు. కాబట్టే ఈరోజు నేను నా తరతరాలకు సరిపోయేంత సొమ్మును
సంపాదించుకొని దాచుకొని పోతున్నా అని అంగీకరించాలి. ఇక్కడ విచిత్రం ఏంటంటే అతని వారసులే కాదు, ఇతను బతుకుండగానే నేను మహా అయితే కొన్నాళ్ళే కష్టపడతాను, ఇంకా 10 ఏళ్ళు పోతే నేను కష్టపడలేను అని చెప్పి ఆ 10 ఏళ్ళకి సరిపడా సొమ్మును కూడా ఇప్పుడే దాచుకుంటాడు. ఇక్కడ కష్టపడలేను అన్నది ఒట్టి మాట, కష్టపడకూడదు అనుకుంటాడు. ఇక్కడ అది విచిత్రం. కష్టపడకూడదు, సుఖంగా కూర్చొని తినాలి అని చెప్పి, తన దేహానికి ఏ నొప్పి కలగకూడదు అని చెప్పి, తన దేహం నలగకూడదు, తన కొడుకు దేహం నలగకూడదు, నా ముని మనమోళ్ళు ఎవరి దేహము కరగకూడదు, అరిగిపోకూడదు, వాళ్ళందరూ కూర్చొని తినేంత ఆస్తులు నేను సంపాదించి పోవాలి. నీ టైం బాగలేకపోతే మధ్యలోనే నీ కొడుకు చస్తే పక్కన వాడు వచ్చి ఎవడో తినిపోతాడు. సో అటువంటప్పుడు నువ్వు ఎంతో కష్టపడి సంపాదించినటువంటి సొమ్ము దాపెడుతున్నావంటే నీ కొడుకు కాకుండా బయటి వాడు ఎవడో వచ్చి తినిపోతే ఆ సొమ్ము ఎవడి సొమ్ము అనుకోవాలి? నీ సొమ్ము అనుకోవాలా? నీకు సొంతం అనుకోవాలా? నీ కొడుకుకు సొంతం అనుకోవాలా? మధ్యలో నీ కొడుకు చనిపోతే బయట నుంచి వచ్చి తినేవాడి సొమ్ము అనుకోవాలా? ఎవడి సొమ్ము అని చెప్పి నువ్వు దాచిపెడుతున్నావు? అరే ఏదో ఒక 60 ఏళ్ల వాళ్ళో లేదంటే 70 ఏళ్ల వాళ్ళో సంపాదించిన దాంట్లో కాస్త ఎంతో కొంత కూడా పెట్టుకుంటారంటే ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే కొన్ని రోజులు గడిచిపోయాక కొడుకులు అనే వాళ్ళు కూడు పెట్టకపోతే ఆ తర్వాత ఈ అమౌంట్ మనకు పనికి వస్తాయి అని చెప్పే ఉద్దేశంతో దాచిపెట్టుకున్న ఒక అర్థం ఉంటుంది. సరే నీ వరకు దాచిపెట్టుకో, నో ప్రాబ్లం. బట్ నీ తరాల కోసము, నీ కొడుకుల కోసము, తరతరాల కోసము, నీ ముని మనవల కోసము దాచిపెట్టడం ఏంటి? అంటే నా కొడుకులకు ఏమీ చేత కాదు, ఒట్టి దద్దమ్మలు, నా ముని మనవలు అంతకంటే కూడా చేతగానోళ్ళు, సో వాళ్ళ కోసం కూడా ఈ రోజే దాచిపెట్టిపోవాలనే అంటే ఇండైరెక్ట్ గా మీరే ఒప్పుకుంటున్నారు, అంతే కదా? నీకు చేతనైంది, నువ్వు కష్టపడ్డావు, ఎంతో కొంత రేపటికి ఎల్లుండికో దాచుకున్నావు, అక్కడికి సరిపోతుంది. అంటే నీ అంత కష్టము నీ కొడుకు చేయలేడు, వాడి కొడుకు అసలే చేయలేడు, అవతల వచ్చే మునిమన్నమోళ్ళు పచ్చి దద్దమ్మలు ఏమి చేత కాదు అని ఈ విషయాన్ని నువ్వు అంగీకరించే ఈరోజు దాచిపెడుతున్నావని అర్థం చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఎన్ని విధాలుగా చూసుకున్నా సరే ఈ రోజు డబ్బుకి విలువ పడిపోతుంది, లేదంటే దేశం ఈ రోజు ఇంత ఆర్థిక పరిస్థితిలో దిగజారి ఉందంటే కారణం ఈ విధంగా తరతరాలకు సరిపోయేంత సొమ్మును దాచుకునే వాళ్ళ వల్లే ఈ విధంగా జరుగుతుందని చెప్పి నేను 100% చెప్పగలను. అంతే కదా ఫ్రెండ్స్? మీరు లేదంటే మీ పక్క వాళ్ళు మీ తరతరాల కోసము, వాళ్ళ తరతరాల కోసము ఫర్ సపోజ్ ఒక 100 కోట్లు దాచిపెట్టారనుకోండి, అది దాచిపెట్టకుండా అలాగే వదిలేస్తే ఏమవుతుంది? ఆ సొమ్మంతా ఇంకో కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి పనికొస్తుంది కదా. అంటే లక్షల మంది బాగుపడాల్సినటువంటి సొమ్మును కూడా నువ్వు ఒక్కడివే స్వార్థానికి పోయి, నీ కుటుంబ స్వార్థానికి, నీ తరతరాల స్వార్థాన్ని ఆలోచించి లక్షల మంది తినేటువంటి సొమ్మును నువ్వు ఒక్కడివే దోచుకొని పోతున్నావు. అందుకే ఈ రోజు నుండి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే నా తరతరాల కోసము, నా కొడుకు కోసము, లేదంటే నా ముని మనవన్ల కోసము, నా తరతరాలు కూర్చొని తినాలి అనే ఉద్దేశంతో ఎవరైనా సొమ్ము దాచిపెట్టుకుంటే వాళ్ళందరూ ఈ విషయాన్ని అంగీకరించి మరీ దాచిపెట్టుకోండి. నేను రాబోయే రోజుల్లో దద్దమ్మని కాబోతున్నాను అంటే ఒక 45-35 ఏజ్ పెట్టుకొని కూడా మీరు సొమ్ముకు ఆశపడి, మీ తరతరాలకు ఆశపడి ఎగబెడుతున్నారు. ఏదో 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నాయంటే ఒక అర్థం ఉంది, అంతేగాని ఇంకా 30 ఏళ్ళ 40 ఏళ్ళ జీవితం పెట్టుకొని కూడా మీరు తరతరాలకు సంపాదించి పెడుతున్నారంటే ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నేను రాబోయే రోజుల్లో దద్దమ్మను, నా కొడుకు నాకంటే దద్దమ్మ, వాడి కొడుకులు ఇంకా చేతగాని దద్దమ్మలు అని చెప్పి ఒప్పుకొని సొమ్ము దాచిపెట్టుకోండి, అంతే కదా. వాళ్ళ కోసం నువ్వు ఎగబెడుతున్నావు అంటే అర్థం ఏంటి? వాళ్ళకి చేత కాదు, కష్టపడడం చేత కాదు, వాళ్ళు ఇంకోటి ఏంటంటే వాళ్ళకి చేత కాదని కాదు, వాళ్ళు కష్టపడకూడదని. ఏం నష్టం ఏంటి? కష్టపడితే పోయేదేముంది? మా అయితే పోతావు, అంతేనా? అంతకుమించి ఏమవుతుందండి? వాళ్ళు కష్టపడతారని చెప్పి, వాళ్ళు కష్టపడకూడదని చెప్పి వాళ్ళ కోసం ఈ రోజు ఎగబెట్టి ఈ రోజు బతకాల్సినోడు రోడ్డున పడుతున్నాడు. ఏం నువ్వు కష్టపడలేదా? మీ నాన్న కష్టపడలేదా? మీ జేజి నాన్న కష్టపడలేదా? మీ ముత్తాతలు కష్టపడలేదా? వాళ్ళలాగే నీ కొడుకు కష్టపడతాడు, వాళ్ళ కొడుకులు కష్టపడతారు. కష్టపడకుండా ఏది రాదు కదా. మరి అంత తెలిసి కూడా నా కొడుకు కష్టపడకూడదు, నేను కొన్నాళ్ళు ఉండి సుఖంగా బతకాలి, నేను రాబోయే రోజుల్లో కష్టపడకూడదు, నా శరీరం ఏమవుతుందో, నా మునిమనమనులు కూర్చొని తినాలి, ఎందుకు ఈ స్వార్థం? సరే, ఈరోజు మీరు కష్టపడి ఎంతో కొంత దాచిపెడతారు, మీ కొడుకు కోసమో లేదంటే అతని కొడుకు కోసమో, మీ ముని మనవడి కోసమో, తరతరాల కోసమో దాచిపెడతారు. ఫర్ సపోజ్ మీరు దాచిపెట్టిన కొన్నాళ్ళకే మీరు చనిపోయారు. సరే, ఆ తర్వాత మీ కొడుకు ఉన్నాడు అనుకుందాం. మీ కొడుకు సడన్గా చనిపోతే, అతడికి సంతానం లేకపోతే, సరే వాళ్ళు మనముళ్ళు కూడా ఉన్నారు, మధ్యలో మీ కొడుకు చనిపోతే మీరు దాచిపెట్టిన సొమ్ము ఎవరికి సొంతం అవుతుంది? పక్కన వాడికే కదా. మధ్యలో వచ్చేవాడి ఎవరు లేరని తన్నుకుపోతాడు కదా. మరి ఆ మధ్యలో సొంతం అయ్యేదానికి నువ్వెందుకు సంపాదించి దాచిపెట్టడం? సరే, నీ కొడుకు దాన్ని ఎంతో చక్కగా కాపాడాడు అనుకుందాం ఫర్ సపోజ్. ఆ తర్వాత మీ మనమోళ్ళు వచ్చి ఏం చేస్తారు? ఏదో తెలియని దాంట్లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు పోగొట్టరా? పోగొట్టుకున్నప్పుడు నీ సొమ్ము వేరేవాడి సొత్తు కాదా? వేరేవాడి సొంతం కాదా? సరే, మీ మనవడే మధ్యలో పోయినాడు యాక్సిడెంట్లో, లేదంటే మీ కొడుకే పోయినాడు, మీరు సంపాదించినంత ఈ దాచిపెట్టిన సొమ్ము అంతా వేరే వాళ్ళ సొంతం అవుతుందా లేదా? అందుకే వేమన గారు అడుగుతున్నారు, డబ్బు ఎవరి సొమ్ము అని చెప్పి నువ్వు దాచుకుంటున్నావు అని చెప్పి అడుగుతున్నావు. అందుకే ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటే,
డబ్బు అన్నది ఎవడి సొంతం కాదు. ఈరోజు నీ సొంతం, రేపు మరొకటి సొంతం, ఎల్లుండి ఇంకొకటి సొంతం. ఫర్ సపోజ్ నీ దగ్గర 100 రూపాయలు ఉంది. నీ దగ్గర ఉన్న ఈ 100 రూపాయల నోటు నిన్ననో మొన్ననో వేరే వాళ్ళ చేతిలో ఉంది. సరే, నువ్వు పనికి పోయి సంపాదించినవా, అది సెకండరీ. ఆ నోట్ అన్నది ఇంతకు ముందు 2-3 దగ్గర నుండి నీ దగ్గరకు వచ్చింది. రేపు నువ్వు ఏదో షాప్కి పోయి లేదంటే ఎక్కడో వ్యాపార నిమిత్తం బయటికి వెళ్ళి దాన్ని అక్కడ వాడికి ఇచ్చి నువ్వు ఏదో నీ అవసరానికి నువ్వు తెచ్చుకుంటావు. అంటే మొన్న ఎవరి దగ్గర ఉన్న నోటు ఈరోజు నీ దగ్గరికి వచ్చింది. ఈ రోజు నీ దగ్గర ఉన్న నోటు రేపో ఎల్లుండో వేరే వాడి చేతిలోకి వెళ్తుంది. అంటే ఈ సొమ్ము ఎవరిదని చెప్పాలి? అందుకే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ భూమి పైన లేదంటే ఇక్కడ ఉండేటువంటి ఏ రూపాయి కూడా మనది కాదు. కేవలం ఆ ఉన్నటువంటి రూపాయిని ఇక్కడ ప్రతి ఒక్కడు వాడుకోవడానికి మాత్రమే డబ్బు ఉంది. సంపాదించుకోవాలి, కష్టపడాలి, పని చేయాలి, తెచ్చుకోవాలి, వాడుకోవాలి, ఇంకోటికి దానం చేయాలి. ఇక్కడ ఇదే డబ్బుకు ఉన్నటువంటి అసలైన అర్థం. సో ఇది ఫ్రెండ్స్. ఇక మూడవది ప్రాణం. మనలో చాలామంది కాస్త అనారోగ్యం చేయగానే, జ్వరం రాగానే, లేదంటే ఏదైనా ఒక రోగం రాగానే వెంటనే పరిగెత్తుకొని హాస్పిటల్కి వెళ్ళిపోతాం. ఎందుకు? అది ఎక్కువైపోతే మనం ఎక్కడ చనిపోతామేమని చెప్పి, మన ప్రాణం ఎక్కడ పోతుందో అని చెప్పి భయంతో హాస్పిటల్కి పరిగెడతాం. మనము హాస్పిటల్లో చూస్తూనే ఉంటాం. ఆ ఠాగూర్ సినిమాలో చూపించినట్టుగా, సార్ ఎంత ఖర్చైనా పర్వాలేదు కాపాడండి, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు మా వాడు బ్రతకాలి, ఎంత ఖర్చైనా పర్వాలేదు మా వాడిని సేవ్ చేయండి అని చెప్పి డాక్టర్లకు దండం పెడుతూ ఉంటాం. వైపు వెళ్ళి గుడిలో మొక్కుతూ ఉంటాం. అంటే కొంతమందికి ప్రాణం అంటే ఎంత తీపి అంటే, చనిపోతే ఏమవుతుందో భయం. ఏమవుతుంది? పోతే పోతావు, అంతే కదా. ఎప్పుడైనా పోవాల్సిందే. పోకుండా ఏమైనా ఆపుతారా? లేదు కదా. మీకు ఈ భూమి పైన టైం ఉంది అంటే మీరు హాస్పిటల్కి పోకపోయినా బతుకుతారు, లేదంటే ఏం చేయకపోయినా సరే ఎలాగోలా మెల్లమెల్లగా అయినా కోలుకొని బయటపడతారు. ఒకవేళ అదే గిన మీ ఎక్స్పైరీ డేట్ లాస్ట్ అయితే గనక డెఫినెట్గా మీరు ఎంత రిస్క్ తీసుకున్నా సరే, ఎంత డబ్బు ఖర్చు చేసినా సరే, ఎంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా సరే, ఏ కలుగులో దాక్కున్నా సరే, ఏ పనిలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, కెన్ గెట్ అవుట్. ఇక్కడ నుండి వెళ్ళిపోవడం పక్క, దాంట్లో నో డౌట్. ఎందుకంటే చీమ నుండి ఏనుగు వరకు ప్రతి జీవి కూడా పుడుతుంది, చస్తుంది. ఈ భూమి మీద నుండి ఏదో ఒక రోజు వెళ్ళిపోతాము అనేటువంటి ఆలోచన మన మైండ్లో ఎప్పుడూ ఉండాలి. ఎందుకంటే మనం ఎంత మనుషులమైనా సరే మన ప్రాణం అన్నది మరణానికి అతీతమేం కాదు. ఎందుకంటే ఈ భూమి పైన ఉన్నటువంటి ప్రతి వస్తువుకు ఏ విధంగా అయితే ఒక ఎక్స్పైరీ డేట్ అంటూ ఉంటుందో, మనకి కూడా, మన ప్రాణానికి కూడా ఖచ్చితంగా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ప్రాణం పోతుందనే భయమే మనల్ని ఒక్కొక్కసారి చంపేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఏ రోజైనా సరే పోవాల్సిందే అనేటువంటి ఒక మనోధైర్యం కనుక మనకు ఉంటే, ఆ ధైర్యంతో ఇంకొక 4 రోజులు బతికేటువంటి అవకాశం ఉంటుంది. అంతేగాని మనము చిన్న అనారోగ్యం చేయగానే, లేదంటే చిన్న రోగం రాగానే పరిగెత్తుకొని అబ్బో ఎక్కడ చచ్చిపోతానో, ఎక్కడ ఈ భూమి నుండి వెళ్ళిపోతానో, నా వాళ్ళకు దూరం అయిపోతానో, నా వస్తువులన్నీ వదిలేసిపోతానేమో, నా ఇష్టమైన వాళ్ళకు దూరం అయిపోతానేమో, ఈ విధమైనటువంటి ప్రాణభయం నీకుంటే ఆ భయమే నిన్ను ఏదో ఒక రోజు త్వరగా తీసుకొని పోతుంది. సరే, ఒక రోగం వచ్చింది, హాస్పిటల్కి వెళ్తాం, దానికి భయపడడం ఎందుకు? పోయేది ఎప్పుడైనా చనిపోతాం కదా. అది ఈరోజు నువ్వు చనిపోయేది ఉంది, నీ ఎక్స్పైరీ డేట్ ఇంతవరకే ఉందంటే మాత్రం ఎవరు మాత్రం ఏం చేయగలిగేదే ఉంది? ఏం లేదు కదా. కోట్లు గుమ్మరించిన డాక్టర్లు కాపాడలేరు, ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా ఏ దేవుడు మాత్రం కాపాడతాడు? దేవుళ్ళకే తప్పలేదు. దేవుళ్ళే మానవ రూపంలో వచ్చి తన మరణాలను కాపాడుకోలేక ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి రోజులు ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఎంత మానవులమనే కదా, ఇక్కడ ఉన్నటువంటి ఏ జీవైనా సరే ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సిందే. పోయేటువంటి ప్రాణాన్ని ఎవరు ఆపలేరు, ఎంత ఖర్చు చేసినా ఆపలేరు. అసలు పోయే ప్రాణాన్ని ఎవడండి ఆపుతాడు? పక్కవాడికి ఏమవసరం? మన ప్రాణం ఏమన్నా వాడి సొమ్మ? లేదంటే దేవుడు ఎందుకు ఆపుతాడు? దేవుడి సొమ్మ. డాక్టర్ ఎందుకు ఆపుతాడు? డాక్టర్ సొమ్మ. ఇక్కడ ఎవడి ప్రాణం ఎవడి సొమ్ము కాదు. అందుకే పోయే ప్రాణాన్ని ఎవడు ఆపలేడు అని అంటారు. అంతే కదా. మన సొమ్ము అయితే మనం ఆపుకుంటాం. ఇక్కడ ప్రాణము, మన సొమ్మును మనమే కాపాడుకోలేము. అంటే మన ప్రాణాన్ని మనమే కాపాడుకోలేము. అటువంటప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు? పక్కవాడు ఏం చేస్తాడు? వాడికి ఏం అవసరం అసలు? సో ఇది ఫ్రెండ్స్, విన్నారు కదా. శరీర భ్రాంతి ఉన్నవాళ్ళు, డబ్బు దాచుకునే వాళ్ళు, లేదంటే ప్రాణం మీద తీపి ఉన్నవాళ్ళు ఏ విధంగా నడుచుకోవాలనేటువంటి విషయాన్ని చూశాక కదా. సో ఇదే విషయాన్ని యోగి వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకుందాం. తను వదెవరి సొమ్ము తనదని పోషింప, ద్రవ్యమెవరి సొమ్ము దాచుకొనగా, ప్రాణమెవరి సొమ్ము పారిపోకను నిల్ప, విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, తను వదెవరి సొమ్ము తనదని పోషింప అన్నాడు. అంటే తను అంటే శరీరం, ఈ యొక్క శరీరము ఎవరిదని చెప్పి మీరు ఇంతగా పోషిస్తున్నారు, ఇంతగా మమకారం పెంచుకుంటున్నారు, ఇంత ప్రీతిగా చూసుకుంటున్నారు అని చెప్పి దాని భావం. అలాగే రెండవ పదంలో
ద్రవ్యమెవరి సొమ్ము దాచుకొనగా అన్నాడు. డబ్బు ఎవరి సొమ్ము అని చెప్పి దాచుకుంటున్నారు మీరు? ఈరోజు మీరు దాచుకుంటే రేపు వేరే వాడి సొత్తు కాదా? ఈరోజు మీరు దాచుకున్నటువంటి ఈ సొమ్ము నిన్న ఇంకొకటి సొత్తు కాదా? అలాంటప్పుడు ఎవరి సొమ్ము అని చెప్పి మీరు దాచుకుంటున్నారని చెప్పి చాలా చక్కగా చెప్పడం జరిగింది. అదేవిధంగా 3వ పాదంలో ప్రాణం ఎవరి సొమ్ము పారిపోకను నిలుప విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. ఇక్కడ ప్రాణం ఎవరి సొమ్ము అని చెప్పి దాన్ని ఎవరు ఆపగలుగుతారు? డాక్టర్ సొమ్ము కాదు కదా ఆపడానికి, దేవుడి సొమ్ము కాదు కదా ఆపడానికి, మీ తల్లిదండ్రుల సొమ్ము కాదు కదా, మీ చుట్టాల సొమ్ము కాదు కదా. ఎవరని చెప్పి నీ ప్రాణాన్ని వాళ్ళు కాపాడుతారు? ఎందుకంటే మన సొమ్మే మనం కాపాడలేకపోతున్నాం. ఇక్కడ మన ప్రాణాన్ని మనమే కాపాడలేనప్పుడు మన ప్రాణం ఎవడి సొత్తు అని చెప్పి ఎవడు కాపాడతాడు? అందుకే ప్రాణం ఎవరి సొమ్ము పారిపోకను నిలుప అన్నాడు. అది పారిపోతుంటే పట్టుకోవడం ఎవరి తరం అవుతుందని చెప్పి దాని భావం. సో ఇది ఫ్రెండ్స్, విన్నారు కదా వేమన గారు ఈ యొక్క పద్యాన్ని ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి. శరీర భ్రాంతి ఉన్న వాళ్ళ కోసం, డబ్బు దాచుకునే వాళ్ళ కోసం, లేదంటే ప్రాణం మీద తీపి ఉన్న వాళ్ళ కోసం చాలా అద్భుతంగా ఈ యొక్క పద్యాన్ని చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ జిమ్ముకు వెళ్ళే వాళ్ళనో, లేదంటే డబ్బు దాచుకునే వాళ్ళనో, లేదంటే తమ ప్రాణాలను కాపాడుకునే వారిని కించపరచడానికి కాదు. ఈ యొక్క పద్యాన్ని వేమన గారు సత్యాన్ని గ్రహించండి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్. వేదాతీతుడు వేమనరా, వేమన పలుకే వేదమురా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయండి. ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు. వేమన గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి.